వచ్చిన తర్వాత ఆమెతో అంటది, దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగును గాక అంటది. అనగానే ఆమె తొందరపడి ఆ శుభవచనం ఏంటి నాకు చెప్పండి అని భయపడుతూనే, మనం వెళ్తే మనిషి కనపడ్డాం అనుకోండి, ఏం ఫీలింగ్, భయం ఉండదు కదా. ఒక్కసారి దేవదూత వచ్చేపాటికి ఆమెకు భయం కలిగి తొందరపడిపోతుంది. ఆ తొందరపాటులో కూడా యూదులు కదండి, కొంచెం ధైర్యం ఎక్కువ. మనమైతే పారిపోతాం, మనమైతే కళ్ళు మూసుకుంటాం, తప్పుడు మూసుకేసుకుంటాం, ఎందుకంటే దయ్యమేమో అనుకుంటాం కదా. కానీ ఆమె ఆ శుభవచనం ఏంటి నాకు చెప్పండి అన్నప్పుడు, ఇదిగో దేవుని కృప నీవు పొందావు, దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి, నీవు ఒక కుమారుని గర్భం ధరిస్తావు, ఒక కుమారుని నీవు కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్. ఏంటిది అనౌన్స్మెంట్ అంటే ఏంటి? ప్రకటన. ఈ చర్చ్ పేరు ఏంటి తెలుసా? ద చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్. అంటే అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది, అందుకని ఇంత పెద్ద చర్చి ఇక్కడ నిర్మించారు. లేఖనాల్లో చూడండి, మనం ఏ ఊర్లో పుట్టాం, మన జీవితం ఏంటి? మీరేం పాస్టర్లా? నేను బిషప్ కాదు, పాస్టర్ని. పెద్దోళ్ళు కూడా లేనటువంటి భాగ్యాన్ని బైబిల్లో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? లోకాసు వార్తలో ఉన్నాం. లోకాసు వార్త 2వ అధ్యాయంలో, మత్తయి 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో, ఇదే ప్రాంతంలో, మరి ఇదే ప్రాంతంలో దేవదూత వచ్చి ఆ మరియకు చెప్పింది. ఆ మరియ విశ్వసించింది. హల్లెలూయా. దేవుని నమ్మింది. హల్లెలూయా. ఎందుకని ఇక్కడికి వచ్చిందంటే, అందరూ అనొచ్చు యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు కదా. ఎందుకనంటే యోసేపు మరియా వాళ్ళిద్దరు కూడా బెత్లెహేం వాళ్ళు. ఎవరు? బెత్లెహేం వాళ్ళు. ఆ రోజుల్లో ఆగస్తు అని ఆయన ఏం చేశారంటే, జనన మరణాలు మీ ఊర్లు వెళ్ళి మీరు లెక్కించుకోండి, ఆ నమోదు చేసుకోండి అన్నప్పుడు ఈ యొక్క దేవదూత చెప్పింది కదా. ఇప్పుడు చెప్పిన తర్వాత మరి వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. ఆమె వెళ్ళేటప్పుడు నిండు చూలాలు. హల్లెలూయా. వాళ్ళిద్దరు కూడా బెత్లెహేం వెళ్ళి రాసుకోవాలి. ఎందుకంటే బెత్లెహేంలో యోసేపు పుట్టాడు, అదే విధంగా మరి